అమెరికాలో నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ గారు H1B వీసాల మీద $1,00,000 ఇంపోజ్ చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ అయిన వెంటనే వివిధ మాధ్యమాల్లో అనేక రకాలైన విశ్లేషణ మనం చూస్తూనే ఉన్నాము. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా 4 అంశాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 9/21 అంటే రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. ఎవరైతే H1B వీసాల మీద ఉన్నారో వాళ్ళు అమెరికా దాటి వెళ్లారో వాళ్ళందరూ కూడా ఎల్లుండి వరకు అంటే సోమవారం వరకు ఆగే ప్రయత్నం చేయండి, ట్రావెల్ పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమవారం నాడు కోర్టులో ఖచ్చితంగా టెక్ చేయించి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తారు. కోర్టు తీర్పుని బట్టి మీ ట్రావెల్ ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు పొరపాటున కనుక రేపు కానీ ఎల్లుండి కానీ ల్యాండ్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ మిమ్మల్ని 100K రిసిప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు H1Bల మీద ఉన్నారు కాబట్టి మీరు మీ తరఫున మీ ఎంప్లాయర్ కనుక 100,000 ప్రభుత్వాన్ని చెల్లించాడా ఆ రుసుము చూపించండి అని అడిగే అవకాశం ఉంటుంది. దయచేసి మీ ట్రావెల్ పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి. రెండో విషయం ఏంటంటే ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమెరికాలో ఉన్న H1Bల అందరికీ కూడా వర్తిస్తుంది. అదేవిధంగా దశల వారీగా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఎవరికైతే H1B వీసా 2027, 2028 వరకు ఉందో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ప్రొవైడెడ్ వాళ్ళు పొరపాటున అమెరికా దాటి బయట దేశంకి వెళ్ళి మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఇమిగ్రేషన్లో వాళ్ళకి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది, ఒకవేళ కోర్టులో స్టే రాకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద. మూడోది ఏంటంటే దశల వారీగా ఈ 100K ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఎవరెవరైతే దేశాల నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తూ, అదేవిధంగా ఎక్స్టెన్షన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్స్టెన్షన్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా కోర్టులో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద స్టే రాకపోతే ఇవన్నీ కూడా అమలు అవుతూ ఉంటాయి. మూడోది ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా మన కేటగారికల్గా ఒక 1 వీక్ బ్యాక్ చూసుకుంటే ట్రంప్ గారిని పెద్ద పెద్ద టెక్ జైంట్ CEOs అందరు కలిసినప్పుడు మనకు చిన్న వీడియో బయటకు వచ్చింది. ఏమని ట్రంప్ గారు అడుగుతున్నారు ఆ టెక్ జైంట్ CEOలని, మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పి. వాళ్ళందరూ కూడా తూచాతాయిగా కొంత 500 బిలియన్, కొంతమంది 100 బిలియన్ అలా చెప్పడం జరిగింది. ఆ టెక్ మీటింగ్ CEOలనే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషను ఈ 100K ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి ప్రస్తావించి ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద టెక్ జైంట్ CEOs దాన్ని వ్యతిరేకించి ఉంటారు. కానీ ఈ 100K ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే కనుక ఇండియన్స్లో ప్యానిక్ సిచ్యుయేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఐటీ ఇండస్ట్రీలో, అమెరికాలో ఐటీ ఇండస్ట్రీలో 60 నుంచి 65% ఆఫ్ ద మేజర్ టెక్నాలజీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఐటీసే. దాని తర్వాత చైనా, దాని తర్వాత వివిధ దేశాల వాళ్ళు ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియా మీద అనేక రకాలైన టారిఫ్లు వేస్తున్నారు. ఇండియా ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు, ఇండియా ఎక్కడ కూడా ట్రంప్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అది ట్రంప్కి నచ్చటలా. అందుకనే ఎలాగైనా సరే ఇండియాని దారి తీసుకురావాలి అంటే కనుక అమెరికాలో H1Bల మీద నివసిస్తున్న వాళ్ళందరిలో పానిక్ క్రియేట్ చేస్తే తద్వారా ఇండియన్ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్తో చర్చలకు వస్తుందేమో అనే ఒక ఎత్తుగడ వేయటంలో భాగం ఇది అంతా కూడా. నాలుగోది ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా మంది H1B వీసాలు ఎవరెవరైతే ఇక్కడ స్థిరపడ్డారో గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా స్థిరపడి ఇంకా గ్రీన్ కార్డు రాకుండా ఇంకా H1B వీసాలు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు పానిక్ అయ్యి ఇల్లులు అమ్మేసుకుని వాళ్ళ పిల్లలందరూ కూడా ఇండియాకి తీసుకెళ్లి ఎలా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ సెటిల్ చేయాలనే ప్యానిక్ మోడ్లోకి వస్తారు. కాబట్టి తద్వారా ఏదో రకంగా ఇండియాను ఒక ప్యానిక్ సిచ్యుయేషన్లో క్రియేట్ చేసి ఇండియాకి అమెరికాకి మధ్యలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా అమెరికన్ గవర్నమెంట్ చర్చలకు వచ్చే ప్రయత్నం చేస్తారు. తద్వారా ట్రంప్ ఇగో సాటిస్ఫై అవుద్దేమో అని నేను అనుకుంటున్నా. ఇవన్నీ కూడా లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే ఈ 100K ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక అమల్లోకి రావాలి అంటే కనుక సోమవారం నాడు టెక్ జైంట్స్లో ఎవరు కూడా కోర్టులో ఛాలెంజ్ చేయకుండా ఉంటేనే ఇది అమల్లోకి వస్తుంది. ఒకవేళ కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా స్టే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్టే వస్తే కనుక అప్పుడు ట్రంప్ గారు ఎలాంటి రూట్ తీసుకుంటారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఆ నిర్ణయాలు తీసుకుని మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే ఎవరైతే అమెరికా నుంచి బయటికి వెళ్ళారో వాళ్ళు తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రావెల్ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇదంతా క్లారిటీ వచ్చే వరకు దయచేసి బయటికి వెళ్ళకండి. జై హింద్.